ఈ లోకానికి వచ్చి 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. దేవుడా 30 సంవత్సరాలు కుటుంబంలో ఉండి కుటుంబ వ్యవస్థను పోషించుకుంటూ నడుచుకుంటూ వచ్చాడు. దేవుడా దేవుని స్తోత్రం. అందుకని మన యొక్క ప్రార్థన, మన మొరలు దేవుడు ఆలోచించాలి. మనం ప్రార్థన చేస్తున్నాం, మనము మన ప్రార్థనలో దేవుడు ఆలోచించాలి. మనం మొర పెడుతున్నామే కానీ ఆ మొరలో ఆ మొర ఎక్కడి నుంచి వస్తుంది? ఆ మొర దేవుడి దగ్గర మనం మొర పెడుతున్నప్పుడు, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ మొర మన హృదయంలో నుంచి బయటకు రావాలండి. మన హృదయంలో నుంచి బయటకు రావాలంటే మన హృదయంలో అవయవాలు, భాగాలు అన్నీ పనిచేయాలి. ఇప్పుడు ఆయిల్ ఇంజిన్ ఉంది, ఆయిల్ ఇంజిన్లో నాజులు ఉంది, పిస్టన్ ఉంది, చక్రం ఉన్నది, అవయవాలన్నీ ఉన్నాయి. దానికి ఆయిల్ పోయాలి. దాన్ని మానవుడు దాని చేతితో స్టార్ట్ చేసినప్పుడు ఆ ఇంజిన్ పనిచేయాలి. ఆ పని చేయాలంటే ఆ ఇంజిన్లో ఎన్ని భాగాలు ఉన్నాయి అది ఎవరు తెలుస్తుంది? ఆ ఇంజిన్ తయారు చేసిన ఇంజనీర్ తెలిసింది. తర్వాత దాని యొక్క భాగాలను మనం పొలం తీసుకొచ్చి పెట్టేటప్పుడు మన గ్రామాలలో మనకి కానీ దాని యొక్క అవగాహన ఉన్నది. ఆ భాగాలన్నీ పనిచేయాలి. ఆ భాగాలన్నీ పనిచేయనప్పుడు ఆ ఇంజిన్ ఏమవుతుంది? చెడిపోతుంది. మరి ఒక భాగం చెడిపోయినప్పుడు మిగతా భాగం పనిచేస్తున్నాయి కదా, ఆడుతుందా? చెప్పండి. ఇంజిన్ ఎంత ఎత్తుగా లావుగా బరువుగా ఉన్నది, అది ఆడాలంటే ఒక నాజుల్ ఉంటుంది. ఆ నాజుల్లో 3 రంధ్రాలు ఉంటాయి సన్నగా. ఆ సన్నటమైన రంధ్రాలలో ఆయిల్ వెళ్ళినప్పుడు ఇంజిన్ టప 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 ఆడి మనకు నీళ్ళిచ్చి మనం పలసాయాన్ని కట్టుకుంటూ ఉంటాం. దేవుళ్ళారా, మరి ఆ ఇంజిన్ అంతా బాడీ మొత్తం కూడా ఆడాలంటే ఈ నాజుల్లో నుంచి ఆయిల్ వెళ్ళిపోవాలి. మరి యొక్క మానవుల్లో భాగాలు ఎన్ని ఉన్నాయి? ఈ భాగాలన్నీ కూడా మనకు పని చేయాలి, పని చేస్తున్నాయా? అందుకని ఇక్కడ 145వ కీర్తన గ్రంథంలో మన మొర ప్రభువు ఆలకించాలంటే మనలో ఉన్న భాగాలన్నీ పని చేయాలి. చూడండి 145వ కీర్తన గ్రంథము 18 వచ్చిన చదవండి. తనకు మొరపెట్టే వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టే వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులుగా వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. దేవుని స్తోత్రం. అందరూ తలలు చేసిన ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధంగా వాక్యములు తండ్రి, కృపగల సయానికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రముల తండ్రి ప్రభా, మహాగృఢమైన తండ్రి ప్రభా, కాలము సమయంలో నీ సోదరుడైన పాటలో ఆరాధనలో మాకు తోడుకుని నడిపించింది అని స్తోత్రాలు తండ్రి. నీ దాసుడు వాక్యము విత్తుకొచ్చుండగా తండ్రి ప్రభా, మైకు శబ్దంతో బిడ్డలు అయా నీ సరిన ప్రతి ఒక్క బిడ్డకు వెనకల్సిన గర్భ దాచి ప్రభుని స్తోత్రాలు తండ్రి. నీ దాసుడు నీ శిరసును మరుపరిచి పరిశుద్ధాత్మగా మాట్లాడి సహాయం చేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రార్థించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది దేవుని బిడ్డలారా, కాలము పరిగెత్తుతుంది, దేవుని యొక్క వాక్యము కూడా పరిగెత్తుతుంది. కానీ మానవులు పరిగెత్తలేకపోతున్నాం. కానీ మానవుడు సృష్టించినంత కూడా దేవుని యొక్క స్వార్థానికి లోపడుతుంది. కానీ మానవుడు లోపడలేకపోతున్నాడు. దేవుళ్ళారా, మానవుడు లోపడుతున్నాడా? అందుకని యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి 3.5 సంవత్సరాలు మనకు స్వార్థ చెప్పి మౌనం గెలిపాడు. కరోనా తీసుకొని కొట్టారు, ఉమ్మేశారు, ఏ తప్పు చేయలేదు, నేరం మోపారు, ఉరి శిక్ష శిలువ మీద సైలెంట్గా గెలిపాడు. ఈ అన్ని దినాలలో ఆయన రాబోతున్నాడు.
ఆ రాబోతున్నప్పుడు సంపదల కొరకు సిద్ధపడుతున్నారే కానీ మన యొక్క జీవితాలను, మన కుటుంబాలను దేవుడికి సిద్ధపరచుకోలేకపోతున్నాం దేని బిడ్డారా. అందుకని ఇక్కడ అంటున్నాడు కీర్తనకారుడు దావీదు అంటున్నాడు దేని బిడ్డారా, తనకు మొరపెట్టే అందరికీ, నీకు నాకు అందరికీ, ఇక్కడ గ్రామానికి, గ్రామ ప్రజలకు, దేశానికి, సమస్తానికి అందరికీ యెహోవా సమీపకున్నాడంట. ఏ దేవుడన్నా మనకి సమీపకున్నాడా? నీవు కన్నీరు కాల్చి మొరపెడితే నీ పక్షాన పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 14వ అధ్యాయం మనం గమనించినట్లయితే పేతురు గారు యేసు ప్రభువు వారికి అడ్డం పడతాడు. దేవుడారా, అడ్డం పట్టినప్పుడు పేతురు, నేను వెళ్ళాలి, తండ్రి చిత్తం నెరవేర్చాను, మీ కొరకు ఆదరణకర్త వస్తాడు, ఆయన మిమ్మల్ని సర్వసత్యం నడిపిస్తాడని చెప్పాడు. దేవుడారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదరణకర్త రావాలి. ఆ ఆదరణకర్త రావాలంటే, మనం సర్వసత్యం నడిపించాలంటే యేసు ప్రభువు సజ్జుడిగా ఉండి సమాధి చేయబడి గెలిచిన తర్వాత ఆయన వాగ్దానం ఇచ్చాడు. మీరు వెళ్ళి యెరూషలేములో తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టమన్నాడు. దేవుని స్తోత్రం. ఆనాడు మేడగదిలో 108 సభ్యులు కూర్చొని ప్రార్థన చేసినప్పుడు ఆదరణకర్త అగ్ని జ్వాలలై వారి మధ్య దిగొచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడొస్తాడు ఆదరణకర్త? మనలను సర్వ సత్యంలో నడిపించడానికి వస్తాడు. అందుకని ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు మొరపెడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, నిర్గమకాండము 3వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే 70 మంది వెళ్ళారు ఐగుప్తు దేశం. ఎప్పుడు బాధపెడుతున్నారు? విటిక పని చేస్తున్నారు, జిగటమన్ను పని చేస్తున్నారు. ఐగుప్తు దేశంలో ఫరో రాజు దగ్గర గొడ్డు శాతం చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఎంతైతే కష్టపడుతున్నారు, ఎంతైతే బాధపడుతున్నారు, ఎంతైతే వ్యాధులు చెందుతున్నారు, వారి కుటుంబాలు ఆశీర్వదించబడుతున్నాయి. దేవునికి స్తోత్రం. అక్కడ బాధల్లో, కష్టాలలో దేవుడు గుర్తుకొచ్చి చెమటొచ్చి ఆ శాంతి చేయలేక ప్రభువా ప్రభువా అని మాట్లాడుతున్నారని చూడండి. నిర్గమకాండము యెహోవా ఇట్లా నేను ఎక్కడున్నారంట ప్రజలు? ఐగుప్తు దేశం ఉన్న ప్రజల యొక్క బాధను నిశ్చయముగా నేను సూచితిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి కళ్ళుండి లేవా? కళ్ళుండి లేవా? అసలు దేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడ మనకి కనపడుతున్నాడా? ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడున్నారు? ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఎక్కడున్నారు ఇశ్రాయేలు ప్రజలు? అవ్వాది కూడా ఆదివారం నాడు ఏం చేస్తుంది? అక్కాయ చక్కగా నీళ్ళు పోసుకో, తలస్నానం చేయి, చక్కని బట్టలు కట్టుకో, చక్కగా మందిరం పోతుంది, నైస్గా తీసుకొస్తుంది. మందిరానికి వచ్చిన తర్వాత తోలపాటు పడింది, అలాగే నిద్రకు వచ్చింది. ప్రార్థన అయిపోయి బయటకు వెళ్ళిన తర్వాత ఏమి చెప్పారా, ఏం చేశారా అన్నది మరుగు పరిస్థితి. మరుగు పరిస్థితే లేదా? మిమ్మల్నే కాదు, ఏలియా ప్రవక్తనే మరుగుపరిచింది. ఏలియా ఆ గ్రామంలో ఒక స్త్రీకి బిడ్డనిచ్చినాక ఆ బిడ్డ చచ్చిపోయిన తర్వాత అది వ్యాధిగ్రస్తుడన్న సంగతి ఎలీషా గారికి తెలియలేదు. గెహజీని పంపించాడు. ఆ తల్లి వచ్చేసింది, ఎలీషా గారి దగ్గర వచ్చింది. అరే నాకు తెలియలేదు అన్నాడు. కొన్ని విషయాలు తెలిసి ఉంటాయి, తెలియని ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక 70 మంది వెళ్ళారు ఐగుప్తు దేశంలో. అక్కడ శాఖలు చేస్తున్నారు, విస్తరించబడుతున్నారు. దేవుని బిడ్డలారా, విస్తరించబడుతున్న సమయంలో ఫరో రాజుకి సైతాను గాడు ఏం చేశాడు? 2 సంవత్సరాల పిల్లలను చంపేమని ఆజ్ఞాపించాడు. ఈ మాట యేసు ప్రభువు వారి కాలంలో జరిగింది. ఆ జరగక ముందుగానే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో అభివృద్ధి చెందుతుండగా మంత్రస్వాములు కూడా ఏం చేయలేదు. వారు వచ్చాకనే పిల్లలు కంటున్నారు. ఆ కాలంలో మోషే దగ్గర పుట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ పుట్టించాడు? శత్రువుల మధ్యలో దేవుడు పుట్టించాడు మోషే గారిని. 9వ వచనం కూడా చదవండి. నిర్గమకాండం 3వ అధ్యాయం 9వ వచనము. నిజముగా నా వద్దకు చేరినది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శరీర సంబంధ బలహీనతలు, వేదనలు, బాధలు, కష్టాలను
ఉన్న వారిని విడిపించడానికి ఎవరు కావాలి? ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి ఒక నాయకుడు కావాలి. ఆ నాయకుడిని అక్కడే పుట్టించి పెద్ద చేసి అక్కడికే 3వ సంవత్సరంలో బాలుడైనంగా ఎక్కడ పెట్టారు? జమ్ము పెట్టారు. అక్కడ ఐగుప్తు దేశంలో మనకి జమ్ము మన చెరువులు ఉంది కదా, అలాంటి జమ్ములాగానే ఆ నైల్ నది పక్కన జమ్ములాగా సన్నగా పెరుగుతుంది అనమాట. అలాంటి తీసుకొచ్చి పెట్టె అల్లి దాన్ని కీలు పూసి ఈ 3 నెలల బాలుని ఆ పెట్టెలో కొనుక్కోబెట్టి నైల్ నదిలో వదిలేశారు. అసలు నైల్ నదిలోకి ఎందుకు వదిలేశారు? ఆ నైల్ నదిలో ముసలు ఎక్కువ ఉండేవి అనమాట. ఆ ముసలి యొక్క దేవత ఐగుప్తు దేశంలో ఆరాధిస్తుంటారు దేవుని బిడ్డలారా. అలాంటి ప్రమాదమైన స్థితిలో మోషే గారిని నీళ్ళ వదిలిపెడితే దేవుని యొక్క సంకల్పం ఎక్కడుంది? శత్రువులో పెంచాడు. ఫరో రాజు కుమార్తె దగ్గర నడిపించాడు. దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం. బాలుడు అందగా ఉన్నాడు, సౌందర్యంగా ఉన్నాడని మనస్సు కలసింది. ఆ బిడ్డను తెచ్చుకొని అక్కడ పెంచి పెద్ద చేసిన తర్వాత ఆ రాజ్యంలో పెరిగాడు. దేవులారా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ పెరిగాడు? శత్రువుల మధ్యనే పెరిగాడు. దేవుని స్తోత్రం. కనుక ప్రియ సోదరులారా, ఇక్కడ అంటున్నాడు, తనకు నిజముగా మొరపెట్టే వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. హల్లెలూయా. నీ కోరిక, నా కోరిక నెరవేర్చాలంటే దేవుని దగ్గర భయభక్తులు కలిగి ఉండాలి. రాత్రి ఒక విషయంలో ప్రార్థన చేస్తున్నా. దేవుని ద్వారా ప్రార్థన చేస్తుంటే బాధేసింది. ఒక యవనస్తుడు చూసి, ఈ యవనస్తుడు ప్రభా ఎందుకు బాధపడుతున్నాడయా, ఏ కోణంలో బాధపడుతున్నాడు, వ్యాధి చెందుతున్నాడు ప్రభా అని కొన్ని రోజుల నుంచి మనసులో పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ అబ్బాయికి చిన్న దెబ్బ తగిలింది. తగ్గిపోయింది. కానీ ఇతను భక్తి ఎక్కువైపోయింది. అనేకమైన దేవత దగ్గరికి వెళ్తున్నాడు, పెద్దలు చెప్పిన బుళ్ళకి వెళ్తున్నాడు, మొక్కుబడులు చెల్లిస్తున్నాడు. మన ఈ మధ్యలో కూడా ఒక దేవస్థానానికి వెళ్ళి అంటున్నారు, దేవుని యొక్క దర్శనం అంట. ఉదయకాల సమయంలో 6 గంటలప్పుడు దర్శనం కనపడిద్దంట. ఆ దర్శనం పొందుకొని ఉంటాడనే ఎవడవుతుందని చెప్పుకుంటున్నారు. ఈ దర్శనాలు, ఈ ఆలోచనలు, ఈ తలంపులు ఎంత విస్తరించబడుతున్నాయో బిడ్డ వ్యాధితో బాధపడుతుంటే రాత్రి అందరూ 12 గంటలకు వెళ్ళిపోయిన తర్వాత కూర్చొని నిద్ర పట్టట్లా. ఆ నిద్ర పట్టినప్పుడు ఏంటి ప్రభా, పరిస్థితి అర్థం కావట్లేదు ప్రభా, ప్రజలందరూ అయిపోతున్నారయ్యా, నా నిజమైన దేవుడిని విడిచిపెట్టి అనేక విగ్రహాలను ఆరాధన చేస్తున్నాను నా తండ్రి ప్రభా, ఆ విగ్రహములు ఏమన్నా నా తండ్రి ప్రభా, నిజమైన దేవుడు నీవేనయ్యా, జీవగల దేవుడు నీవే, హృదయాలు కదిలించు నా తండ్రి ప్రభా. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనంలో రాజుల యొక్క హృదయాన్ని నీ చేతిలోనే కదా నా తండ్రి ప్రభా, ఆ హృదయాలు కదిలించయ్యని ప్రార్థన చేస్తుంటే ఒక వాక్యము బయలుపరిచింది. ఆ బయలుపరిచినప్పుడు విగ్రహ పూజ, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయంలో ఒక మాట చెబుతున్నాడు దేవుని బిడ్డలారా, విగ్రహ పూజ అంట మానవుని యొక్క ఆ విగ్రహారాధన పూజలు చేసి అది దేహానంతా కూడా పాడు చేసిందంట. ఎలాగా పాడు చేసిందంటే చిన్నంగా ప్రవేశించి క్యాన్సర్ వ్యాధిలాగా ఉత్పత్తి గడుపుతున్నాడు. భక్తుడు విగ్రహారాధని దేంతో పోల్చాడు? క్యాన్సర్ వ్యాధితో పోల్చాడు. దేవుడారా, దేవుని స్తోత్రం. ఒక విగ్రహారాధన క్యాన్సర్ వ్యాధితో బయలుపరిచాడు. అయితే నాకైతే దేవుడారా, తర్వాత విషయం తెలుసుకున్న తర్వాత ఆ వ్యక్తికి చిన్నగా లైట్గా క్యాన్సర్ అని చెప్తే జరిగిన సంబంధము
ఇలా నీకు నిలిపోయాను. చూడండి ఎంత భయంకరంగా ఉందో. పాపం తెలియదు వాళ్ళకి. వాళ్ళు తెలియక ఏం చేస్తున్నారు? విగ్రహాలను చేస్తున్నారు, దేవతలను ఆరాధిస్తున్నారు, పూజ చేస్తారు, ముఖనిష్టగా ఉంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో పరీక్ష చేసినప్పుడు చిన్నగా స్టార్ట్ అయిందంట. ఏదో క్యాన్సర్ సంబంధించిన ఏదో నమూనా వచ్చిందని పెళ్ళి పీటల మీదకి వచ్చిన పెళ్ళి అయిపోయిందంట. ఈరోజు వరకు పెళ్ళి కాదు. ఏంటి ప్రభా అని నేను విచారణ చేస్తుంటే, విచారణ చేసిన తర్వాత కరెక్ట్ పాయింట్ చెప్పాడు. భగవంతుడి తప్పు రాపించాడు పరిశుద్ధ గ్రంథంలో. చెప్పండి, పరిశుద్ధ గ్రంథంలో తప్పే రాపించాడా? నేను బాధపడుతున్నాను ఆ విషయాన్ని గురించి. అసలు ఈ కుర్రడికి క్యాన్సర్ స్టార్ట్ ఏంటి, అసలు ఎందుకు వచ్చింది అని దాదాపు 4 రోజుల నుంచి నేను బాధపడుతున్నాను. ఈ బాధపడుతున్న సమయంలో రాత్రి లేఖనం చూపించాడు. విగ్రహారాధన పూజ చేయడం వలన అది క్యాన్సర్ వ్యాధిగా మనలో ప్రవేశించినట్టు మన పొగ తీస్తుంది. ఔషధం రానిది, దేవుడు రాని నశించిపోతాం. అది ఎప్పుడు ఆపించాడు దేవుడు? వాడికి తెలియదు. వాడికి తెలియక పెద్దలు చెప్పి ఆ దేవుడి దగ్గరికి చేస్తా ఉన్నారు, పూజలు చేస్తున్నారు, పొట్టేళ్ళని, మొక్కుబళ్ళని అనేకమైన చెల్లిస్తున్నారు. ఇప్పుడు ఈ మాట మరి చెప్పాలా చెప్పకూడదా? నాకు ధైర్యం చాలక ప్రభా, నీ చిత్తమయ్యా, నీవే మాట్లాడు ప్రభా. ఆ బిడ్డను బ్రతికించాలి, నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఉన్నాయా, నీ రక్తం ప్రోక్షణ చేస్తే అది ఎంత పని ప్రభా. దాని విరుగుడు ఏంటి? యోహాను రాసిన 1 అధ్యాయం 8 వచనంలో అపవాది యొక్క క్రియలను లయపరచడానికి దేవుని యొక్క కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రత్యక్ష చూడాల కుమారుడు. ఇలా దేవుడు కూడా ఎవరు చూస్తున్నాడు? అన్ని జనులు చూస్తున్నాడు. దేవుని బిడ్డ మనకేమో నిర్లక్ష్యం. మత్తయి సువార్తలో ఏమంటాడు? ముందు ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళండి, ఇశ్రాయేలు బాధ చేయమన్నాడు. ఇశ్రాయేలు మారు మనసు ఉంటుందా? చెప్పండి. మనం మొరపెడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాము, ఆయన శరీరం రక్తము భుజిస్తున్నాం. దేవుడు లేదా మనకు రక్షణ మార్గం ఉంటుందా? అపోస్తలుడు పౌలు గారు అపోస్తల కార్యములు గమనించినట్టయితే ఆయన ఓడలో ప్రయాణం చేయించుండగా ఆ ఓడలో నావికులు, శతాధిపతులు, సైనికులు వీళ్ళందరూ కలిసి పౌలు గారిని బంధించి తీసుకొని పోతున్నారు. దేవుళ్ళారా, ఆ తీసుకొని పోతుంటే ఆ సముద్రంలో ఆ ఓడంతా కూడా అల్లపల్లం అయిపోతుంది. తేలికొట్టడానికి కొన్ని వస్తువులు పడేస్తున్నారు. 14 రోజులు ప్రయాణం చేశారు, తిండి లేదు, ఉపవాసం ఉన్నారు. దేవుని యొక్క ప్రత్యక్ష చూశాడు పౌలు గారు. మీరే బాధపడద్దు, మీ ప్రాణాలకు ఏమీ ముప్పు రాదు కనుక, ఇదిగో ఈ రోజు వరకు మనం ఏమి భుజించలేదు కనుక ఆయన శరీరం ఆయన భుజిస్తామని ఆ ఓడలో 246 మందికి రొట్టి తీసుకొచ్చాడు. స్తోత్రం. అప్పుడు ప్రాణము తేజరిల్లిందంట. దేవునికి స్తోత్రం. అప్పుడు దాకా తేజరలేదు. వాళ్ళు 14 రోజులు ఉపవాసం ఉన్నారంట. ప్రాణాలు పోయే స్థితిలో ఉన్నారు. ఎవరు వాళ్ళే పిక్క మొక్కలు వేసుకుంటున్నారు. మరి ఆయన శరీరం భుజిద్దామన్న ఆలోచన, తప్పన, వ్యాధన ఈరోజు మనకు ఉంటుందా? దేవుళ్ళారా చెప్పండి, మీరేం బాధపడతాయా అని పౌలు గారు అక్కడే ఆయన శరీరం రక్తంను పంచిపెట్టాడంట. దేవుళ్ళారా అవసరం తీర్చుకున్నారంట. ప్రాణాన్ని తప్పలేదు. 246 మంది ఓడల ప్రయాణికులు రక్షించబడ్డారు. జీవగ్రంథంలో వాళ్ళ పేరు రాయబడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియ సోదరులారా, మనము ఆయన మొరపెట్టాలి. ఈ మొరపెట్టినప్పుడు మనలో ఉన్న అవయవాలన్నీ కూడా ఏం చేయాలి? ఆడాలంటే ఏం చేయాలి? మనలో ఎన్ని భాగాలు ఉన్నాయి? యేసుప్రభువు కూడా 6 రోజులు కష్టపడి పనిచేసి సమస్తాన్ని క్రమముగా నిర్మించి 7వ దినమున ఏం చేశాడైనా విశ్రాంతి తీసుకున్నాడు. అంటే ఆయన ప్రయాసపడ్డాడు, బాధపడ్డాడు అని కాదు. ఆయన పంచత లేదు, వేదన లేదు, కాలం క్రమం ఆయన చేత ఉన్న కనుక 6 దినముల సమస్తాన్ని క్రమముగా నిర్మించి 7వ దినమున ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. ఈ రోజున క్రైస్తవం మనం ఏం చేయాలి? 6 రోజులు కష్టపడి పని చేసుకొని ఎన్ని అమంత్రాలు ఉన్నా కానీ, ఎంత పనులున్నా కానీ 7వ దినమున మందిరానికి రావాలి. వస్తున్నాం ఈ రోజున? చెప్పండి.
పరిశుద్ధ గ్రంథంలో కుటుంబాలు రక్షించబడ్డాయి. రాహాబు యొక్క కుటుంబం రక్షించబడింది. జీవ గ్రంథంలో ఆ పేరు వచ్చేసింది. లూదియా రోమాలో ఓకరంగా అమ్ముకుంటూ వస్తుంది. తన కుటుంబం అంతా జీవ గ్రంథంలో రాయబడింది. కొర్నేలు అన్యుడు ఒక శతాధిపతి పేదలను పిలిపించుకొని సువార్త విని ఉన్నపాటునే బాప్తిస్మాలు తీసుకొని ఆయన శరీరం రక్తం భుజించారు. జీవ గ్రంథంలో రాయబడి ఉంది. ఒక పుత్రాన్ని దేయబడ్డ స్త్రీని పౌలు గారి సేవలు బాగు చేసినందుకు అక్కడ వ్యాపారం దెబ్బతింటుందని అక్కడ వ్యాపారవేత్తలందరూ కూడా కేసు పెట్టి స్టేషన్లో పడేశారు. ఈ పోలీస్ స్టేషన్లో పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళినాక అపోస్తలుడు పౌలు గారి సేవలు అర్ధరాత్రి వేళ ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. దీని బిడ్డలారా, చెరసాల యొక్క గోడలు కూలిపోయింది. ఆ శతాధిపతి అంటున్నాడు, అయ్యో నా ఉద్యోగం పోయింది, నన్ను చంపేసేస్తారని లాంత తీసుకొని వెతుకుతున్నప్పుడు, అయ్యా నీ ఎవరిని వెతుకుతున్నావయ్యా, మేము ఎక్కడికి వెళ్ళదు, ఎక్కడే ఉన్నాం అన్నప్పుడు తన హృదయం తాకాడు. దేవుడున్నారా, ఆ ఉన్న పాటుని వారి కుటుంబం అంతా కూడా జీవగ్రంథంలో రాయబడి ఉన్నది. ఈ రోజున మన కుటుంబాలు రాయబడుతున్నాయా? మన కుటుంబాలు జీవగ్రంథం ఉంటున్నాయా? మన కుటుంబాలు ఎన్ని పార్టీలు ఉంటున్నాయి, ఎన్ని సంఘాలు ఉంటున్నాయి, ఎన్ని మతస్థులు ఉంటున్నారు మా కుటుంబంలో? దేవుడు ఉంటున్నాడు మా కుటుంబాల్లో. ఈ రోజున గమనించండి దేవుడు. ఈ రోజున క్రైస్తవం తెలియట్లేదు. మన క్రైస్తవులే విగ్రహారాధన, యేసు ప్రభువు బొమ్మకు దండం పెడుతున్నాము, మరియమ్మ గారికి దండం పెడుతున్నాము, అనేక మంది భక్తులకి దండం పెడుతున్నాము. కానీ ఇవన్నీ కూడా ఎవరి అంటే కయ్యోను వంశావళి. ఈ కయ్యోను యొక్క వంశావళిలో వారి సంతానం అభివృద్ధి చెందిన తర్వాత హేబెలు చచ్చిపోయిన తర్వాత తన ఆదాము తన భార్య మరి కూడినప్పుడు షేతు పుట్టాడు. దీని బిడ్డలారా, షేతు కొడుకు ఎనోషు పుట్టాడు. ఎనోషు ఈ షేతు వంశమంతా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. దేవుని స్తోత్రం. ఇక్కడ కూడా ఏమంటున్నాడు 145 కీర్తన గ్రంథంలో తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చినట్టున్నాడు. దేవుని బిడ్డలారా, షేతు వంశమంతా కూడా ఇటు నాకెళ్ళి చూడాలి. స్టడీ కూర్చో. ఎందుకు వస్తుంది నిద్ర? సినిమాకి వెళ్తే నిద్రపోతామా? మిరగాయలు పోతే నీకు 300 రూపాయలు కూలి ఇక్కడ రైతు. ఏమంటే నాకు నిద్ర వస్తుందిలే, వాళ్ళే పోసుకొని పోతాలే, నేను పోసుకుంటు నేను కసేపు కొనుక్కోవాలి గంట అంటే ఊరుకుంటాడా రైతు? అంటే ఏసై అంటే అంత మనం నిర్లక్ష్యం అనమాట. ఏంటంటారు మన జీవితాలు ఎదగలేపడ కారణాలు అయ్యే. పొద్దున 9 గంటలకు బయలుదేరుతాం, 5 గంటల దాకా వ్యవసాయం మిరగాయల పాతకి వెళ్తాం. ఆ మిరగాయల పాతకి వెళ్తే 300 రూపాయలు కూలిస్తాడు. ఈ 300 రూపాయలు కూలి ఇచ్చినప్పుడు నువ్వు నిద్రపోతావా? మిరగాయ చాలులో పోతారా? ఎందుకని అంటే ఏసయ్య మనకు సులభన ఆయన ఏం చెయ్యలే, మొత్తం రాస్తూనే ఉంటాడు. మొత్తం జీవ గ్రంథాలు ఉన్నాయి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనములో జీవ గ్రంథంలో మన పేర్లు ఉండాలి. ఆ పేరులో మన మొత్తం రాస్తాడు. అడగని చెప్తాడు. నా చెత్త ఎక్కడ కాదు. ఇప్పుడు రైతు ఈ రోజున 10 మంది వచ్చారు, పలా చేతులు పని చేశారు, మళ్ళీ 2వ రోజు వచ్చారని మచ్చలేసుకుంటాడా లేదా? ఇక మన దేవుడు కూడా మనం మచ్చలేసుకుంటాడు. మన ఎన్ని రాస్తాడు అక్కడ జీవ గ్రంథంలో. రేపు ఎప్పుడు కనపడింది? రాకడ సమయంలో కనపడుతుంది. దేని పిల్లలు దేని స్తోత్రం. అందుకని దేని పిల్లలు అంటున్నాడు తన ఎన్నో భయభక్తుల గల వారి కోరిక. ఏ కోరిక? ఏ కోరిక ఇది? ఏ ఆలోచనలు, ఏ తలంపులు? హేబెలు చనిపోయాడు. ఆదాము తన భార్యను అమరుకున్నప్పుడు షేతు పుట్టాడు. షేతు పుట్టిన తర్వాత తన కొడుకుని ఎనోషు కలిసి బలిపీఠం కలిసి ప్రార్థనతో పని చేస్తున్నారు. దేవుని స్తోత్రం. ప్రార్థన ఎప్పుడు బయలుదేరింది? జీవగ్రంథంలో. ఎవరు చేశారు ప్రార్థన? షేతు ఎనోషు కుటుంబంతో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించారు. దేవుని స్తోత్రం. ఈరోజు మనకు భయం ఉందా? దేవుడు అంటే దేవుని ఆరాధిస్తున్నామా? ఎందుకు జీవగ్రంథంలో రాయబడిందంటే ఆ యొక్క దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఆదికాండము 6వ అధ్యాయము 1వ వచనం మనం గమనించినట్లయితే నరుల యొక్క కుమార్తెలు చక్కని అందగాడని వీళ్ళు పోయి ఆడపడ్డారు. అక్కడ పడిపోయిన తర్వాత మనస్సు వచ్చిన వారిని చేసుకున్నారు. దేవుని స్తోత్రం.
ఈ రోజు కూడా మనం మనసు వచ్చేట్టుగా చేస్తున్నాం. నీ ఇష్టమైతే ప్రార్థన వస్తావు, నీ ఇష్టమైతే మానుకుంటావు. ఆజ్ఞ అతిక్రమ పాపము. నిన్న నీ రోజులు మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, నిన్న శుక్రవారం శనివారం ఉపవాస ప్రార్థనలో బాధ చేస్తే మనసు వచ్చినట్టుగా చేశారంట. దేవుడు కన్నీకి ఖర్చాడంట. నా బిడ్డలు అయిపోతున్నారని దుఃఖపడుతున్నాడంట. 960 సంవత్సరాలు ఆయుష్కాలం ఇచ్చి చక్కని క్రమముగా కావలసిన ఈవులు ఇస్తే ఈ రస్తాస్థానంగా బలిపీఠం కట్టి హేబెలు చనిపోయాడు. తర్వాత తన భార్య కూడినప్పుడు యెహోవా దేవుని యొక్క సంపద వలన కుమారుడు వచ్చాడని షేతు పేరు పెట్టాడు. ఆయన దైవాలన్న ఆయన ఒక ఏరోజు పుట్టారు. బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తున్నారు. దేవుని బిడ్డారా, దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నారు. అలాంటి భయభక్తులు కలిగిన వాళ్ళు నరుల కుమార్తెలు ఎవరు? నరుల కుమార్తెలు ఎవరు? ఆదాము అవలు. అవల కుమారులు ఇద్దరు, కయ్యని హేబెలు. ఒక దినమున సబాతు దినమున 7వ దినమున విశ్రాంతి దినమున వారి యొక్క అర్పణ తీసుకొచ్చారు. దేవుడు వారి యొక్క అర్పణను దేవుడు అంగీకరించలేదు. కుటుంబంలో సమీక్ష వేదన బయలుదేరిపోయింది. కయ్యనుకు కోపం చూసింది, పొలంలో తమ్ముడు చంపేసేసాడు. కయ్యను నువ్వెక్కడున్నావు? నీ మొర భూలోకంలో నీ మొర ఆలకించడా? హేబెలు చనిపోయి సమాధి చేయబడిన తర్వాత ఆయన రక్తం మొరపెడితే పరముడు దేవుడు దిగి వచ్చాడంట. మరి మనకి ఎందుకు రావట్లేదు దేవుడు? ఏం ప్రార్థన చేస్తున్నాము, ఏం మొరపెడుతున్నాం? మనం ఒకసారి ఉదయం పరీక్షించుకోవాలి. దేవుడు నీలో ఉన్న అవయాలు పనిచేస్తున్నాయా లేవా మనం గమనించాలి. ఆ మొర విని దేవుడు వచ్చి ఆదామును గద్దించాడు. దేవుడు ఆ గద్దించిన తర్వాత బయటకు నెట్టేశాడు. బయటకు నెట్టేసిన తర్వాత మరల కయ్యను ఆ యొక్క సంతానంలో ఒక బిడ్డలు చేసుకున్నాడు. బిడ్డలు కన్నాడు. ఆనక్ అని పేరు పెట్టాడు. ఆ నోదు దేశంలో ఆనక్ అనే ఊరు పెట్టాడు. ఆ ఊరిలో స్తూపం పెట్టాడు, దండలేస్తున్నాడు. ఆ విధంగా ఆ విషయాలంతా శరీర సంబంధముగా బయలుదేరాడు. ఈ రోజు మన బిడ్డలు ఎంతమంది నశించిపోతున్నారు? విగ్రహాలు దండలేసి దండలేసి కయ్యను క్రియలు విడిచిపెట్టాలి. క్రైస్తవులు చెప్పుకుంటున్నాం. వీళ్ళందరూ కూడా నరుల కుమార్తెలు. నరుల కుమార్తెలు ఏం చేస్తారు? చక్కగా లిఫ్ట్కి వెళ్తారు. లిల్లీ పూలు. ఇప్పుడు నిలబడి ఏమన్నారు? మా పట్టలేదు కొంచెం లిల్లీ పూలు, కాగడా పూలు ఎంతో వ్యాపారం చేస్తున్నాం. పాపగా పూలు కూడా లేవు. మంచి అలంకరించుకొని మంచి సౌందర్యంగా అందముగా ఉన్న బిడ్డలు చూసి ఈ యొక్క భయభక్తులు కలిగిన బిడ్డలు మనసు వచ్చేట్టుగా చేస్తున్నారట. దేని బిడ్డలారా, దేవుడు పశ్చాత్తాపడి సంతాపడి కన్నీరు కాచాడంట. ఒక కుటుంబం రచించబడిన కుటుంబం. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ కుటుంబంలో మనం ఉన్నామా? యెహోవా యందు భయభక్తులు కలిగి నెమ్మది కలిగి ఒక కుటుంబం ఉన్నది. ఈరోజు మన కుటుంబాలు ఉంటాయా? దేవుళ్ళు ఏమైపోయారు? అంత భక్తి కలిగిన వారు, అంత ప్రార్థన చేసిన వాడు జలప్రేమ నశించిపోయారు. దేవుడు ఒకే కుటుంబం ఏం బతికింది? ఒకే కుటుంబం బతికింది. ఆ కుటుంబం ఎవరు? నోవాహు. నోవాహు ఎంతమంది కొడుకులు? షేము, హాము, యెఫెతరు ముగ్గురు కొడుకులు, ముగ్గురు భార్యలు, 6. నోవా భార్య 8 మంది ఓడలోకి వెళ్ళారు. ఓడ నుంచి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత పరిశుద్ధత కలిగి వెళ్ళిపోయారు. ఈ పరిశుద్ధత కలిగి వెళ్ళిపోయిన తర్వాత మరలా బయట తీసుకొచ్చాడు. వీరి సంతానంతో మీరు నింపండి అన్నాడు. దేవుని స్తోత్రం. ఈ భూమి మీద వచ్చిన తర్వాత నోవా యొక్క కుమారుల యొక్క సంతానము ఉత్పత్తి అవుతుంది. ఉత్పత్తి అవుతుంటే ఏ కుటుంబంలో జరబడిన సైతాన్ని? ఎవరి కుటుంబంలో? ఎవరిలోకి వచ్చింది? పరిశుద్ధ జలప్రలు అందరూ నశించిపోయారు, నాశనం అయిపోయారు. నాశనం అయిపోయిన తర్వాత నోవా నెమ్మది కలిగి ఉన్న కుటుంబము, వారి యొక్క ముగ్గురు కుమారులు కోడలు పరిశుద్ధత కలిగి ఉన్నారు. ఈ పరిశుద్ధత కలిగిన ఓడలోకి వెళ్ళారు. ఆ ఓడ నుంచి మళ్ళీ బయటకు వచ్చేసారు. మీరు భూమిని నింపండి అని ఆజ్ఞాపించాడు. మీకు కావాల్సింది తినమన్నాడు. నింపి తర్వాత మళ్ళీ షాప్ ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది చెప్పండి? కారణం ఏంటి? పోయిందా? జలప్రలు తుడిసిపోవాలి కదా. మరి పరిశుద్ధత కలిగి వెళ్ళారు, వచ్చారు. వచ్చినప్పుడు ఈ కుటుంబం ఎలా ఉండాలి? పరిశుద్ధత కలిగి ఉండాలి. ఈ పరిశుద్ధత కలగడానికి కారణం, లేకుండా కారణము నోవా ద్రాక్ష తోటలేసి ద్రాక్ష రసం తాగి మొత్తుడైనప్పుడు హామాను యొక్క కుమారుడు తండ్రిని చూసి
హేళన చేసి అరే బాబా అంటే ఊరంతా సాగిపోయాడు. మా నాన్న మా తాత గుడలాగడ పడుకున్నాడు, వస్త్రహీనుడు అయిపోయాడని జనానందరూ సాగిపోయాడు. ఈరోజులో మన జీవితాలు అలాగే ఉన్నాయి. కానీ అరే మీ బాబాయ్ తీసుకురన్నప్పుడు ఆ పెద్దోడును ఆ మూడోడు వచ్చి తండ్రి యొక్క దిశమలో చూడకుండా కప్పారు. దేవులాగా వీళ్ళేమో ఇప్పారు. ఏం చేశారు? శాపం పోయిందా? ఎవరిలో తరబడింది? పరిశుద్ధత కలిగి కుటుంబమే. ఆ పరిశుద్ధ కలిగిన కుటుంబం రెండో వాడు హాము ఆమర్ కొడుకు కానానులోనికి జొరబడ్డ కారణం ఏంటంటే మన తండ్రి అయిన ఆదాముని ఆనాడు భూమి ఆకాశములను సృష్టించిన దేవుడు ఆ మన్ను తీసుకొనే చేశాడు. ఏ మన్ను తీసుకొని ఆ రోజు పాపంతో చేపట్ట మన్ను తీసుకొని ఆదామును తయారు చేశాడు దేవుడు. ఆదాములో అవ్వని ఏర్పాటు చేశాడు దేవుడు. మొట్టమొదటి ఎవరు కన్నారు? మొట్టమొదటి కంది ఎవరు? ఆదామా అవగండా? ఆదాము తిన్నాడు. ఆదాము నుంచి అవ్వను తీసుకొచ్చాడు దేవుడు. అవ్వ యొక్క సంతానం నుంచి మనం వచ్చాడు దేవుడు. ఈ యొక్క పాపం ఏర్పాటు చేస్తూనే పరిశుద్ధత కలిగి ఉన్నారు, జనాలు చచ్చిపోయి ఉన్నారు. తర్వాత నోవా కుటుంబంలోనికి ఆమెలో జ్వరపడిపోయింది దేవుడు. దేవుడు షేముని ఏర్పాటు చేసుకున్నాడు. షేము వంశం నుంచి తీసుకుంటూ వచ్చాడు. అబ్రహాముని ఏర్పాటు చేసుకొని అబ్రహాం యొక్క కుమారుడు ఇస్సాకు కుమారుని యాకోబుని ఇశ్రాయేలు 12 గోత్రాలని ఐగుప్తు దేశం పంపించిన అలవాడుతున్నాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు కళ్ళకు సుఖం తిన్నాడు. వాళ్ళు విడిపించడానికి ఎవరు పంపించాడు? మోషేను పంపించాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రార్థన మొర ఎలా ఉండాలి చెప్పండి దేవుడు. అందుకని దేవుడు ఒకసారి మనం గమనించినట్టయితే 1 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 19వ చూసినట్లయితే మన యొక్క మొర చేయాలంటే మన భాగాలన్నీ పనిచేయాలి. మనలో ఎన్ని భాగాలు ఉన్నాయి? ఆయన సృష్టికర్తని దేవుడు 7వ రోజున విశ్రమించాడు. మనలో కూడా ఎన్ని ఉన్నాయో కొన్ని విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. చూడండి. 1 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 19వ వచనము. తొందరగా. నేనే దీర్ఘదర్శిని, నాకు ముందు వెలుడి. 19వ వచనమేనా? చదువు. రేపు నీ మనసులో ఉన్నంతయు నీకు తెలియజేసి నిన్ను వెల్లడించెదను. చాలు దేవుడారా. రేపు నీ మనసులో, నీ మనసు ఎలా ఉంటుంది ఈ రోజున? ఈ మనసు అంటే మైండ్, అంతరంగము. దేవుడు ఏం కోరుకుంటాడు? శుద్ధి ఉన్నదా? 51వ కీర్తన గ్రంథం 5వ వచనంలో తల్లి నన్ను పాపములో కన్నది, నేను పాపములోనే పుట్టాను. దావీదు తల్లి పాపం చేసిందా? పరిశుద్ధురాలన్నా, ధన్యురాలన్నా, ఆమెలో ఏ పాపము లేదు. ఇక్కడ ఏమంటాడు దావీదు గారు? నా తల్లి పాపములో నన్ను కన్నది, నేను పాపిని అంటాడు. ఈరోజు నిజమైన క్రైస్తవుడు నేను పాపం పుట్టానని ఒప్పుకోగలిగిన ఉన్నాడా? ఎవడు క్రైస్తవుడు? విస్తరించబడవచ్చు సంఘాలు, వేల మంది ఉండొచ్చు. నీ శుద్ధీకరణ ఉన్నది ఈ రోజున. 40 సంవత్సరాలు రాజు పరిపాలన చేస్తుండగా ఆయన అంటున్నాడు, నా తల్లి నన్ను పాపంలో కన్నాయా, నేను పాపిని ప్రభా, నన్ను క్షమించయ్యా. నీవు అంతరంగములో సత్యము కోరుకునే దేవుడు. హల్లెలూయా. ఆయన అంతరంగంలో సత్యము కోరుకునేవాడు. నీ మనసు ఎలా ఉంది? నీ ఆలోచన ఎలా ఉంది? సమీర ప్రభుత్వం అంటాడు, అయ్యా నేను చెప్తానయ్యా, ఈ రాత్రి ప్రార్థన చేసి నీలో ఉన్న మనసులో ఏమన్నదో నేను చెప్తాను అన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ రాత్రి ప్రార్థించాడు, తను అభిషేకించాడు. సౌలుని ఎన్నిసార్లు అభిషేకించారు? 3 సార్లు అభిషేకించాడు. అందుకని దేవుని బిడ్డలు ఇక్కడ అంటున్నాడు, రేపు నీ మనసులో ఉన్నదంతయు నీకు తెలియజేసింది నేను అప్పుడు ఎలాంటిదని అన్నాడు. ఈ మనసు అన్నది మైండ్. నీ మైండ్ ఎలా ఉంటుంది? ప్రార్థన కదా ఉంటుందా నీకు? ప్రార్థన చేద్దాం ఉంటుందా? నీ మనసులో ఎన్నుండయో ఇక్కడ చెప్తున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, మనస్సు అంటే అంతరంగము, మెదడు, ఈ జ్ఞాపకాలు, ఆలోచనలు కలుగు చేసేది ఎవరు? నీ మనస్సు.
నీ ఆలోచనలు అన్నదని 32వ కీర్తన గ్రంథము 8వ వచనంలో ఉంటున్నాడు. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గం బోధిస్తాను, నీపై దృష్టి ఉంచి ఆలోచన చెప్తున్నటువంటి దేని స్తోత్రం. ఆయన ఆలోచన ఎలా ఉండాలి, నీ ఆలోచన ఎలా ఉండాలో ఇక్కడ బట్టబయలుగా చెప్తున్నాడు. దేవుడు నీ మనసు ఎలా ఉంది, ఈ మనసుని మనం కంట్రోల్ చేసుకోవాలంటే ఈ మనసులో 7 భాగాలు ఉన్నాయి. ఎన్నోడే 7 భాగాల గురించి చెప్తాను చూడండి బిడ్డారా. ఈ పుణ్యకార్యాలు చేయు తన దేహ భాగంలో ఒకటి అనగా సప్త దేహాలు. ఈ సప్త దేహాలు పుణ్య కార్యక్రమాలు చేయాలి. ఈ సప్త అంటే ఎన్ని ఏదమ్మా? సప్త అంటే ఎన్ని? సప్తపది సినిమా చూసారా? మా వైగడపాలను తీసి అమరావతిలో తీశారు సప్తపది సినిమా. ఇక్కడే మన అమరావతిలో కొండ మధ్య వైగడప కొండ మధ్య తీశారు సినిమా. సప్త అంటే ఏదమ్మా? ఎందుకు నిద్రపోతాయి? సప్త అంటే ఎన్ని? సప్త అంటే ఏందమ్మా? సప్త దేహాలు పుణ్యకర్మాలు, మనలో ఉన్న 7 భాగాలు పుణ్యకార్యాలు చేయాలి. ఈ 7 భాగాలు ఈ పుణ్యకార్యాలు చేసినప్పుడు దేవుడికి ఇష్టకరంగా ఉంటాయంట. దేవుడారా దేవుని స్తోత్రం. చూడండి, 1 మనసు, 2 నేను ఎన్నోసారి చెప్పాను, ఒక నోటు కుప్పు ఒక పెన్ను తెచ్చుకున్నాను. మీరు చదువుకున్నారా? గేదెలు కాపుతున్నారా? గేదెకి ఒక దెబ్బే, అది ఒక దెబ్బ కొడుతు మరి పొలంకి వెళ్ళదు పోదు. అందుకని దేవుడు కూడా ఏం చేశాడంటే, ఇలా చూడండి, మన మనుషులమే కదా, పావుని మన కళ్ళెదురు ఆటాడేయచ్చు. అడుగుతాం లేదా? నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే స్థలంలో నా నుంచి పొక్కలో పోయింది. ఆ పొక్కలో పోతే ఆ పొక్కడ కూర్చొని నీ పాటు చేస్తాను, నా సంగతి తెలియదని మాట్లాడుతున్నాను. ఈ లోపల మాస్టర్ గారు వచ్చాడు. ఆయన ఇదే కోసం పొక్కలో పోయిందని కూర్చొని ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ఈ తిత్తి నువ్వు బయటకు వచ్చాడు, నా సంగతి తెలియదని ఎట్టే ప్రార్థన చేస్తాను. ఆయన కూడా ట్యాబ్లెట్ వేసుకొని వాంతులు వేసుకున్నాను. అక్కడ అద్దెకుంటున్నా. అద్దెకున్నప్పుడు ఇంటి కూడా ఇది ఖాళీ, ఒక అడుగు నడవడానికి ఒలిగడ్డి వాయించాడు. ఉదయం 10 గంటలకు ప్రార్థన చేసి కూర్చుంటే సాయంత్రం దాకా లేవలేదు. తాసులో కుర్చీ టప్ప టప్ప పడతానండి యోగం తాసు. అది పడుతుంటే నేను వినిపించుకోలే. ఎలిగల్లా ఒలిగడ్డి తింటారు మొత్తం నేను అనుకున్నాను. పట్టించుకోలేదు. అమ్మగారి వర్ధమానం పోయింది. ఎవరు రాదు, ఎవరితో నేను మాట్లాడాను. 5 గంటలకు ఆమె కళ్ళు తెరిస్తే అడిగిపోయింది. ఆడాను. నన్ను నేను దాన్ని చూసినాక అది ఒలిగడ్డలో పోయింది. ఒలిగడ్డలో పోయిన తర్వాత అది అయిపోయింది. అది ఎట్లా చేయాలి కళ్ళలో చూసా. పడిగా మంచి వనెలో ఉంది. ఒకటే ప్రార్థన చేశా, ప్రభువా నేను ఇక్కడ కూర్చున్నాను, ఇక్కడ పుట్రాలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, ఎన్ని మడుగులు ఉన్నాయి, నేనేమీ చేయలేను ప్రభువా. నేను అప్పుడే నుంచి ప్రార్థన చేస్తానికి పడికి వచ్చేసింది. ఏమి చేయలేదు. మళ్ళీ లోపల పోయింది. మళ్ళీ 2వసారి కూడా అట్లనే వచ్చింది. 3వసారి ఏం ప్రార్థన చేశారంటే, ప్రభువా ఇక్కడ ఎవరు లేరు, నేను ఎవరితో మాట్లాడి ఎవరిని పిలవలేను, నీ చిత్తమైతే ఇప్పుడు ఇంటి గోడకి ఒరిగడ్డికి కలుపుంది కదా అడుగు స్థలము, ఈ స్థలంలో నుంచి ఈ దరి తీసుకురా ప్రభా, అప్పుడైతే పట్టగలుగుతున్నాము, నీ చిత్తమైతే అని ప్రార్థన చేసుకొని అటు తిరిగి ఈ ఇంటి ఎదురుకు వచ్చారు. ఆ నుంచి ప్రార్థన చేస్తుంటే దేవుడు చాలా గొప్పవాడు, మన ప్రార్థన ఆలపించే దేవుడు. 3వసారి పడగ లేకుండా మెల్లగా చేసుకొచ్చాడు. ఎదురు చేసుకొచ్చి ఆడ సంపన్నట్టుగా కొనుక్కుంది. తప్పని వ్యక్తుడు ఎడంగా కొట్టాను, చచ్చిపోయింది. నేను కూడా తీసుకొని పరాత్మ ఓ కష్టం అమ్మ ఏందా ఎంతమంది చెప్పేమాట నేను యువత మాట్లాడి తీసుకున్నా. దేవుడు అన్నేస్తున్నా మన చేత చేపిస్తున్నాడు. మానవుడు చేయలేకపోతున్నాడు. మానవుడికి ఎన్నో బోధ చేస్తున్నాడు, ఎన్నో విషయాలు నేర్పాడు, కానీ ఆ పెద్దతో వెళ్ళిపోతున్నాడు. నేర్పడ్డా దేవుడు మాట్లాడలేదు, వదిలేసేసాడు. చట్టం రాశాడు, చెప్పాడు ఆయన. అదే చట్టం ఎవరు రాశారు? మద్రాసులో అమెరికాలో అంబేద్కర్ యొక్క గురువు గారు ఎవరు?
క్రిస్టియన్స్, బైబిల్ పండితుడు. ఆ బైబిల్ చదివి శిష్యుడికి నేర్పాడు. అంబేద్కర్ ఈ మూర్ఖ జనం వినర్లే అని చెప్పడం అవకాశం వచ్చింది, అవకాశం పొందుపరిచాడు. లేకుండా అవుతూ ఈరోజు ఇక్కడ కూర్చోలే మనం. ఎవరు నేర్పారు అంబేద్కర్ గారికి? అమెరికాలో ఒక క్రైస్తవుడు బైబిల్ చదివి బోధ నేర్పాడు. చట్టాన్ని నిర్గమకాండ 20వ అధ్యాయంలో ద్వితీయోపదేశంలో చట్టాన్ని నేర్పాడు. ఆ నేర్పిందంత నేర్చుకున్నాడు, రాశాడు చట్టాన్ని. అర్థం కాదు ఈ రోజున. ఆయన కనుక ఆ మహానుభావుడు కనుక ఆ చట్టంలో మనకి రావాల్సిన యొక్క విధానాలు ఆ చట్టంలో పొదిగించబడిపోయినట్టయితే మన భారతదేశంలో మనం ఉండేవాళ్ళం కాదన్నమాట. అందుకని ఇది ఒక చట్టం. ఈ చట్టాన్ని మనకి ఇచ్చాడు దేవుడు. ఇది నేర్చుకోవాలి, భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు మనం ప్రార్థన చేసేటప్పుడు, మనం పుణ్యకార్యం చేసేటప్పుడు నీ మనస్సు, నీ నోరు, చేతులు, కాళ్ళు, కనులు, చెవులు, శిరస్సు, ఈ 7 భాగాలు మనం పనిచేయాలి. పనిచేస్తాయా? పైకి మనం యోగాని పెడితే నీకు ఆరోగ్యం వచ్చిందని కొన్ని వేల డబ్బులు ఖర్చు పెట్టి యోగా చేస్తున్నాను. కరెక్ట్గా నువ్వు మోకాళేసినట్టయితే, నీ మోకాళ్ళ ప్రార్థన చేసినట్టే ఈ అవయవాలన్నీ కూడా పనిచేస్తాయంట. నీకు ఏ బలగీత కూడా రాజ్యం పెట్టాలి. వస్తున్నారా? మోకాళ్ళు వేస్తున్నారా? మోకాళ్ళ ప్రార్థన చేస్తున్నామా? మనం ఏం చేస్తున్నాం? మనం క్రైస్తవులు ఇంటికి వెళ్తున్నాం, లోకానికి బానిస అయిపోతున్నాం, కయ్యల క్రియలు నేర్చుకున్నాం, వారి యొక్క మార్గం మనం వెళ్తున్నాం. మన చేత్తు దైవ కుమారులు, భయభక్తులు కలిగిన వారు అందగత్యం చేసుకున్నారు, పతనమైపోయారు. ఆ పతనమైపోయిన బూజు మళ్ళీ హాము చుట్టుకుంది. హాములో నుంచి మళ్ళీ నింబులో నుంచి గోపరా కట్టేసి ఆ తెగ వస్తారు ఆ వాళ్ళ. అందుకని ప్రభు కారణం పరిపూర్ణప్పుడు తన కుమారుని ఈ లోకాన్ని పంపించాడు. దేవుని స్తోత్రం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనములో అపవాది యొక్క క్రియలను లయపరచడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుని స్తోత్రం. ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన యొక్క రక్తం అమ్మకున్నప్పుడు ఈ క్యాన్సర్ కాదు, వ్యాధులు కాదు, బలహీనతలు కాదు, సమస్తము తుడుచుకొని పోతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకనగా మన రక్తంలో ఆ గేదెల తోటలో ఇసుం జరిగిందనమాట. ఆ ఇసుం మనలో ఉంది. రోమి రాజపత్రిలో ఉంటాడు, నీ నాలుకన ఇసుం ఉందంటారు, నీ సూపులో ఇసుం ఉందంటారు. ఉందా లేదా? సూపుల్లో నీ కళ్ళలో ఇసుం ఉంటమైంది, నల్లరై బద్దలైపోద్ది అంటారు. ఎవరు సూపు ఉందా నీ కళ్ళల్లో? నీ కళ్ళ శుద్ధి ఉందా? మత్తయి సువార్తలో ఒలీవ కొండ దగ్గర ప్రభు ఏమన్నాడు? ఇక్కడ కన్నులు, నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతా కూడా వెలుగుమయమను. నీ కంటు దూరం ఎదురు కట్టు ఎందుకు వెళ్తున్నావు? నీ దిద్దుబాటు ఉందా? నీ కళ్ళ శుద్ధి ఉందా? వాడు గమనించండి. తిరుగుతారు. నీ మనస్సు దేవుని యందు భక్తి కలిగి ఉన్నది. 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం తొందరగా. ఎందుకనగా ఆయన శరీరం వరకు మనం భుజిస్తున్నాము కనుక మన అవయవాలన్నీ కూడా పనిచేయాలి. ఆయన మనలో నివాసం చేయాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మనలో నివాసం చేస్తానంటున్నారు కనుక ఈ భాగాలన్నీ కూడా మనలో పని చేయాలి. దేవుడులారా, దేవుని స్తోత్రం. చూడండి, మనస్సు దేవుని యందు భక్తి కలిగి ఉంటారు. 1 తిమోతి 3వ అధ్యాయము 5వ వచనము. ఎవడైనను అతడు దేవుని సంగమును ఎలాగో పాలించును? అతడు గర్వాంతుడై అపవాదికి కలిగిన శిక్షా విధిలో లోపడుకున్నట్లు కొత్తగా చేసిన వాడై ఉండకూడదు, కొత్తగా చేరిన వాడై ఉండకూడదు. మరియు నిందాపాలై అపవాది ఉరిలో పడిపోకున్నట్లు సంగములకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండమనేను. దేవుని స్తోత్రం. మనం దేవుడి దగ్గరికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు విన్నాము ఈ మాటలన్నీ కూడా. మన మనసుని ఎలా పెట్టుకోవాలి? మనం మందిరం నుంచి బయట పోగానే ప్రజలు చూస్తారు. చూసేప్పుడు నీ భక్తి ఎలా ఉండాలి? నీ భక్తి ఎలా కనపడాలి? వెలుగై ఉండాలి. దేవుని స్తోత్రం. అరే మధ్యలోకి వెళ్ళాడు, పర్వాలేదు, చాలా ఇంతకుముందు ఆ కొట్టాలు తిన్నాడు, ప్యాకెట్ ఆ సినిమాకి పోయినాడు, ఇంతమంది మార్పు పోతాడేంది అరే అని మనసు తగలాలి. మనలో ఉన్న వెలుగు అట్ట ఇచ్చేటప్పుడు వాడు మారుమూల పొందుతాడు. నీ పేరు జీవగ్రంథం. దేని స్తోత్రం. మన ప్రార్థన నుంచి బయటకు పోయిన తర్వాత జుట్టు పట్టుకొని చదువుకొని చుట్టుకొని రోత పొద్దు పసలను పోలేకపోతే నీ భక్తి అంతా కూడా
నీ మనసును కంట్రోల్ చేసుకో. నీ మనసుని అదుపులో పెట్టుకో, కంట్రోల్ చేసుకో. ఎప్పుడు ఆ మొర పెట్టేటప్పుడు ఆయన పాదాల దగ్గరకు వచ్చి మోకరించినప్పుడు ఎన్ని పని చేస్తాయి అన్నమాట. ఒకటి మనసు కంట్రోల్ చేసుకోవాలి, గమనిస్తున్నప్పుడు. రెండోది నోరు. ఈ నోరు ఏం చేసేయాలి? నువ్వు భక్తిపరుడు కావాలంటే నీ మనసును కంట్రోల్ చేసుకోవాలి. రెండోది నోరు, దేవుని నామాన్ని స్మరించాలి. నీ నోరు ఎప్పుడు ఏం చేయాలి? నీ నోరు గుట్కాలు, పాన్పలాగలు, పెదల కింద రోత బతుకుతున్నాయి ఈ రోజున. మనం నీ నోరు ఏం చేయాలి? నిత్యము దేవుని నామాన్ని స్మరించాలి. బ్రిటన్లో ఒక అతను 11 మంది సంతానం, ప్రతి సంవత్సరం ఒక దినమున ప్రతిజ్ఞ దినం జరుపుకుంటాడు. కుటుంబంలో తన బంధువుని, కొడుకుని, కోడలు, మనవడు మొత్తాన్ని తీసుకొని ఆ కుటుంబంలో స్థితిగూటం పెట్టుకుంటాడంట. ఆ పెట్టుకునేటప్పుడు ఆశ్చర్యపోయారట. నాన్న ఏం ప్రార్థన చేస్తానంటే, నేనేం చేస్తానయ్యా అంటే ఆయన ఒకటే ధ్యానం చేస్తాడు. నిత్యము యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, ఇదే ప్రార్థన చేస్తాడంట. 35 సంవత్సరాల నుంచి కోనేరు కూర్చున్న పుట్టుడు ఏం చేశాడు? దావీదు కుమారుడా కరుణించు అన్నాడు. పరముని దిగి వచ్చాడు. ఏంటో నీకు సమీక్ష అయ్యా నా బాగు చేయాలి, నీకు విశ్వాసం ఉన్నప్పుడు నేను చేస్తానది. అయ్యా ఉందాయన ఇంట్లో బాబు అన్నాడు. దూకాడు, కళ్ళు తెరవాలి. దేవిస్తున్నాం. అలాంటి విశ్వాసము, నమ్మకం మనలో ఉన్నదా? నీ నోరు ఎలా ఉండాలి? నోరు ఎప్పుడు ధ్యానం చేస్తుండాలి. ఆ ధ్యానం చేసేటప్పుడు నీ నోటికి ఏకరాదు. నోరు చేస్తూ కొనుక్కున్నావు ఏం దొరుకుతాయి? అప్పెత్త దూరిపోయింది, లోనికి వెళ్ళిపోతాయి, నిన్ను అప్పెత్తపరుస్తూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడు ధ్యానం చేసినప్పుడు బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకని పాస్కా 10 రోజులు ఇశ్రాయేలు ప్రజలకు ఏం చెప్పాడు? ఏడాది గొర్రె పిల్లని తీసుకొచ్చి ఆ గొర్రె పిల్ల యొక్క రక్తము నిలువుకొమ్ము అడ్డగొమ్ము రాయండి, ఆడు దుష్టుడు నీ ఇంట్లోకి రాడు అన్నాడు. అన్నాడా లేదా? ఏడాది గొర్రె పిల్ల. మరి ఆ మాసాన్ని ఏం చేయాలి? నీవు మిగిలితే నీ బంధువులు, నీ స్నేహితులు తీసుకొచ్చుకొని ఆ మాసం అంతా తినమన్నాడు. ఆ మాసానికైతే అందరిని తీసుకొని వస్తావు, దేవుని యొక్క మందిరంగా ఉంటాడు. అదైతే తింటారు అందరూ కొండ చుట్టూ కూర్చొని. మరి దేవుడి దగ్గర వస్తున్నాడా? దేవుడి దగ్గర రాదు. ఆఖరి అతిక్రమ పాపం అవుతుంది. అందుకని మనం ఆశీర్వదించలే పడిపోతున్నాం. తెలుసుకుంటా బంధువులు వచ్చిన, స్నేహితులు వచ్చిన మందిరాన్ని విడిచి వెళ్ళిపోతున్నాం. కానీ కార్యాలు జరగాలి, పనులు జరగాలి, పాస్ గారు పని చేయాలి, ఉద్యోగాలు రావాలి, పొలాలు పండాలి, ఆశీర్వదించబడాలి, అన్నిటికీ తోడు ఉండాలి. లేకపోతే ఈ సంగతి ఇంకో సంఘం నీ మనస్సు. అందుకని మనస్సును కంట్రోల్ చేసుకో. 2 నోరు ఎప్పుడు దేవుణ్ణి స్మరించాలి. చూడండి యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో మన నోరు ఎలా ఉంటాయో అక్కడ చెప్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక యేసు ప్రభువు యొక్క సహోదరుడు త్వరగా 6వ వచనం. నాలుక అగ్ని, మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచం సర్వ శరీరములకు ఏం పెట్టిందంటే నాయక ప్రపంచానికి చిచ్చు పెట్టింది. ఇక్కడ మగ పిల్లడు, ఆడపిల్ల పుడితే ఆడపిల్ల, మగ పిల్లడు, మగపిల్ల పుడితే ఆడపిల్ల, ఊరంతా తగలేస్తాం. ఈ దళిత ఊరంతా పోయింది. అందుకని నోరు అదుపులో పెట్టుకోండి. ఇవన్నీ రాకుండా ఉండాలని ఏం చేయాలి? నీ నోరు ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటే ఆ నాలుక ఆడుతూ ఉంటుంది అన్నమాట. ఎస్ఐయా 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 ఎస్ఐ అంటే మా ఊళ్ళో పిన్నక సైకిల్ గారు ఉన్నాడు తమ్మరాకుండా. నేను ఆ ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఏం చేస్తాడు? ఒక నోటి బుక్ తీసుకుంటాడు, ఒక పెన్ను తీసుకుంటాడు. ఆయన రాసేది ఏంది? కూర్చొని ఎన్నోసార్లు రాత్రని చెప్పాడు, శ్రీరామ 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 శ్రీరామ, ఇదే రాస్తాడు. పుస్తకాలతో రాస్తాడు. పుస్తకాలు వెళ్ళిపోతాయి. అంటే ఏమవుతుంది? శక్తి పెరిగిపోతుంది. మనం అంటావా ఏసయ్యా 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 అంటావా? ఒక్క మాటే ఏసయ్యా 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 అని పాడగలవా? కానీ అన్ని చదువు మనకు తెలియకుండానే వాళ్ళు ఏం రాస్తారు? పెన్ను నోటు తీసుకొని రాస్తా ఉంటారు. అంటే అంత శక్తి మనకు వచ్చిందని నోట్ ఒక్కసారి ఎన్నో చెప్పాడు, నాకు గుర్తులేదు. అన్ని రాసి తర్వాత పనులు చేసుకుంటాడు. ఉదయాన్నే లెగుస్తాడు, సన్నిధి స్నానం చేస్తాడు, బొట్టు పెట్టుకుంటాడు,
నోట్ బుక్ తీసుకుంటాడు, పెన్ను తీసుకుంటాడు, ఆ చెప్పిన నియమ పక్కన రాస్తాడు. తర్వాత తన వ్యవసాయం పనులు కానీ తర్వాత బయటకు వచ్చేస్తాడు ఆయన. మనం అంతా పట్టగా ఉదయాన్నే లేచి దేవుని ఆరాధించి, ప్రభా ఈ తల్లి గర్భం నుంచి పుట్టించే ప్రభా నీ స్తోత్రాలు, భూమి అగాధమైన స్థలంలో ఉన్న తండ్రి ప్రభా ఈ అవన్నీ నాకు ఇచ్చావు ప్రభా నీ స్తోత్రాలు మనం ప్రార్థన చేసుకున్నప్పుడు బయటికి. అందుకనే దేవుడు నీ మనస్సు నీ మైండ్ ఎలా ఉండాలి, నువ్వు మొదలుపెట్టేటప్పుడు మనలో ఉన్న భాగాలన్నీ కూడా పనిచేయాలంటే ఇవన్నీ ఒకటి మనసు, నోరు. మూడోది చేతులు. ఈ చేతులు ఏం చేయాలి చెప్పండి. అదే బాబు వాకాడేసి 2 చేతులు పెట్టి ప్రార్థన చేయడం చేస్తారా? ఒకటేమో ఇటు పెడతాడు, వచ్చి చెయ్యో కింద పెడతాడు, మోకాళ్ళ మీదే పడలేకపోతున్నాం అన్నమాట. చెప్పండి, నీ చేతులు ఎలా ఉండాలి? దేవుణ్ణి పూజించాలి. దేవాని స్తోత్రం 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 అని ఈ 2 చేతులు జోడించాలి. ఈ 2 చేతులు జోడించినప్పుడు, మోకాళ్ళు ఇచ్చినప్పుడు నీ అరికాలు కానించి మొత్తం ఈ అవయాలన్నీ కూడా తిరుగుతూ ఉంటాయంట. చేతులు ఎత్తాం మనం, మోకాళ్ళు అదసైతే సరిగ్గా పెడతాం, గోడకం పడుతుంది. రాత్రి అంతా మొత్తుకున్న ఒక్క పావుగంట కూడా నిలువు మోకాలేసి ప్రార్థన చేయలేదు. ఇంకా దేవుడు ఏమవుతాడు మన దగ్గరికి? మన పనులు ఏం చేస్తారు చెప్పండి? మనలో ఉన్న అవయాల్లో చేతులు. యేషయా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం చూడండి త్వరగా. ఎన్ని మనలో ఉండేయాలి ఇవ్వ? మన తల్లిదండ్రులు తల్లి కడుపు నుంచి బయటకు వచ్చినప్పుడు ముక్కుందా, నోరుందా? అరే నోరు తెచ్చి చూడండి, నాలుగుందా లేదో, కళ్ళు ఎప్పుడు చూడండి. మరి కాళ్ళు పట్టుకొని చూస్తాం, కాళ్ళు లైన్లో ఉండేయాలి లేవో మళ్ళీ ముంచి చూస్తుంటాం. చేతులు అవయాలన్నీ ఏమన్నా అవయాలు లేకుండా పుట్టాడని మొత్తం చెకప్ చేపిస్తాం. అంత చెకప్ చేయించుకుంటావే, ఇవన్నీ దేవుడికి తెలీదా? సమయంలో అంటాడు నీ మనసులో నాకు తెలుసు అంటున్నాడు. దేవుడు కూడా అంటున్నాడు నీదంతా నాకు తెలుసు అంటున్నాడు, నీ బతుకంతా నాకు తెలుసు. అందుకని మనం భూమి మీద ఉన్నాం కనుక 1:5 వచ్చిన 15 వచ్చిన కదండి. యేషయా గ్రంథం మీరు బహుగా ప్రార్థన చేశారని నేను వినను. నీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి, మిమ్మల్ని కడుక్కొని శుద్ధి చేసుకోండి. మీ దుష్ట క్రియలను నాకు కనపడకుండా వాటిని తొలగించుకోవాలి. చేతులు మరకలా కనపడుతున్నాయంట. మన అవయాల్లో ఎక్కువగా పనిచేసి తీయే కదా, ఈ 2 చేతులే కదా. ఈ 2 చేతుల ద్వారా మనం ఏం చేసాం? దుష్ట క్రియలు. ప్రభుని అడిగితే చెప్తాడు అవన్నీ ఏం చేసేది కూడా. శుద్ధి చేసుకోండి, నాకు కనబడే కాకండి. మీ చేతులు శుభ్రపరచుకోండి. నేను కడుగు మూసుకున్నాడు. నా ప్రార్థన దగ్గరికి వెళ్ళట్లేదు. శుద్ధి చేసుకుంటున్నారా చెప్పండి. ఈ శుద్ధి చేసుకోమని అక్కడికి వచ్చాక సంఘ అభిజనం శుద్ధి తెలియలేదా బాబు అంటే విస్తారమైన జనం అవుతుంది. నిప్పి తెలితేనే కదా, సూది పుచ్చితేనే కదండి జలం తగ్గేది. గాడగా తగ్గిపోతాము. జ్వరం వచ్చినప్పుడు ట్యాబ్లెట్ వాడతాడు, తగ్గదు. ఏమంటాడు డాక్టర్ ఏమంటే ఒక ఇంజక్షన్ చాలండి అయిపోతాడు. ఒకసారి నేను హాస్పిటల్కి వెళ్తే ఈ 20 చేశాను, 100 రూపాయలు తీసుకున్నారు. చేసానో చేయలేదు నాకే తెలియదు. 100 రూపాయలు ఇచ్చాను, కొనుక్కోమన్నాడు. 20 అన్నారు. నాకు చేసినట్లేదు, ఏమి లేదు. మరి కాబట్టి మన తెలియదు. ఇంటికి వచ్చాను, మంచం మీద గుడ్డులాడుతున్నాను, తగ్గట్లా. ముసిగేసినా కానీ తట్టుకోలేకపోతున్నాను. ఇక అమ్మగారు చెప్పు, మరి 100 రూపాయలు పెట్టి ఇంజక్షన్ చేయించాను మరి ఏదన్నాడు. అప్పుడు అమ్మగారు ఇక్కడ కేశవపురం నుండి వినోద్కి ఫోన్ చేసి అయ్యా ఎక్కడ ఉన్నామంటే పాప అబ్బాయి వచ్చి బండి ఇచ్చుకొని వేరే చోటపోయాడు. ఆవిడ ఒక ఇంజక్షన్ చేశాడు, ఒళ్ళంతా స్థలంలో బట్టి నీళ్ళు పెరిపోయాడు. ఎమ్మంటే సలపడిపోయింది. మరి 100 రూపాయలు ఇంజక్షన్ ఇంజక్షన్ పడాలి. మోసం కూడా ఉంది దాంట్లో. మన ప్రార్థన కూడా మోసం ఉంది, ఉందా లేదా? చేతులు ఎత్తెత్తుతామే కానీ శుద్ధి ఉండదు. జనం చూడటానికి అలంకారం కనపడుతుంది, శుద్ధి ఉండదు. దేవుడు నీ అలంకారం చూడు, నీ హృదయం చూస్తాడు. కనుక నీ చేతులు శుభ్రపరచుకున్నాడు దేవుని స్తోత్రం. 4వది కాళ్ళు. నువ్వు దేవాలయ కోటకు నీ కాళ్ళు ఎక్కడ ఉండాలి? నీ పాత్రలు ఎక్కడ ఉండాలి? నువ్వు ఇంటికాడ బయలుదేరి ప్రార్థన వస్తున్నావునే మధ్యలో పడతాడు. అబ్బా నీకు కన్ను చూసిందా,
ఈరోజు నాకు అవసరం తీర్చాలి, మనం చోటకి వెళ్దామంటే ఇప్పుడే అవుతున్నాడు అంటాడు. ఈ బైక్ తీసుకుని ఇంట్లో పెడతాడు, వాడు బండి ఎక్కిపోతాడు. మారిపోయాడు వాడికి. ఎందుకంటే నేను తప్పేయడానికి వస్తాడు వాడు, నీ గురి తప్పిస్తాడు. నీ గురి ఎప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలి ఉంది, కానీ వాడు తప్పించాడు, మేము తెలియగలరు. అందుకని నీ పాదాలు సరి చూసుకోమంటాడు. ఎక్కడ తీయమంట? నిర్గమకాండ 3వ అధ్యాయంలో ఒకసారి మనం గమనించినట్లయితే 5వ వచనం చదవండి. నిర్గమకాండ 3వ అధ్యాయం 5వ వచనం. దేవాలయం ఎప్పుడు దేవుని యొక్క ప్రతిష్ఠ చూడాలంటే ఏం కావాలంట? అందుకు ఆయన నువ్వు దగ్గరికి రావద్దు, నీ పాదము నుండి నీ చెప్పులను విడుము. నీవు నిలిచిన స్థలము పరిశుద్ధమైన ప్రదేశము. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నీ పరిశుద్ధమైన స్థలానికి వచ్చినప్పుడు నువ్వు ఎట్లా ఉండాలి? నీ చెప్పులు సమాధానం ఉందా? పరముడి దేవుడు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే సమాధానం కోల్పోయి శాంతిని కలుగు చేయడానికి వచ్చాడు. దేనికి స్తోత్రం. శాంతి శాంతి శాంతి, ఓం శాంతి. ఏముండే దాంట్లో? ఏముండే మనకు తెలియదు. పాపం వాళ్ళు ఏమంటారు? ఓం శాంతి అంటారు. అంటే నాకు మంచి ఆరోగ్యం దయచేయ అంటాడు. నీ మనసు, నీ శరీరము, నీ ఆత్మ, ఈ 3 పనిచేయాలి. మన పరిశుద్ధ గ్రామంలో ఈ 3 పనిచేయాలి. అందుకని మానవుని యొక్క అవయవంలో ఈ 7 భాగాలు కరెక్ట్గా పనిచేయాలి. అందుకని కాళ్ళు నువ్వు దేవాలయానికి వెళ్ళేటప్పుడు నీ మార్గం ఎలా ఉందో చూసుకున్నాడు. గెహజీ, ఓ గెహజీ నువ్వు వెళ్ళిరా అన్నాడు. ఈ దండం తీసుకొని పోయిరా అన్నాడు. విన్నాడా? పోతానే మన అక్కాయి అయ్యగా నాకు పంపించాడు కానీ పోయేస్తాను అని అక్కాయిని వద్దరిని పెన్నాలను పలకించుకుంటూ ఆడు పోయాడు. వీడు చెప్పింది మర్చిపోయాడు. దండం పనిచేయలేదు, తిరిగి వచ్చేసాడు. తల్లి ఏడుతుంది. ఏందమ్మా నీకు తప్పంటే నీకు వచ్చేసాడు, ఆ బిడ్డ మీద టచ్ చేశాడు, బతికిచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన ప్రార్థన కలగాలి. ఏం చేయాలి? దేవుని యొక్క మందిరం ఉంది నీ హృదయం ముద్రించుకొని ఇంటికి పోయిన దానం చేసి దాన్ని ఫలింపు చేయాలి. చేస్తారా? వాకిలి దాటంలోనే చుట్టాలు బంధువులు వచ్చేస్తారు. ఇది ఎక్కడ పోయిందో పోయింది, ఈ రోజు చెప్పింది ఎక్కడ పోయిందో పోయింది. హృదయం ఎక్కదు. 3 సంవత్సరాలు యేసు ప్రభువు సువార్త ప్రకటించింది. మనకి ఎన్ని సంవత్సరాలు వస్తున్నాయి? ఇంకనూ తరగట్ల జీవితాల పూట పెరుగుతూనే ఉంది, పోతానే ఉంటుంది. జీవితాలు తొవ్వే పెరుగుతాను. కనుక ప్రయాసలాగా నువ్వు దేవాలయం పోయేటప్పుడు నువ్వు ఎలా ఉండాలి? నీ పాదాలు శుద్ధి చేసుకో, చేతులు శుద్ధి చేసుకో అంటున్నాడు దేవుళ్ళారా. తర్వాత 5వది కనులు. దేవుని కనులారా చూడాలంటే నువ్వేం చేయాలి? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా వెలుగునై ఉన్ను. నీ కళ్ళు జాగ్రత్తగా ఉండాలి. నిన్న యూట్యూబ్లో అంటున్నాడు, వాడు కళ్ళజోడు పెట్టుకొని నీ కళ్ళలో బాగా చూపు కనపడటానికి వాడు అంటాడు జీలేడు పాలు పోసుకుని అంటున్నాడు కళ్ళల్లో. వాడు కళ్ళజోడు పెట్టాడు. మళ్ళీ 70-80 సంవత్సరాలు ఉన్నాయి. వాటికి ఎందుకు వచ్చింది చూపు తక్కువ? నువ్వు కళ్ళజోడు తీసేసి ఆ జిల్లేడు పళ్ళు కళ్ళలో పోసుకొని నువ్వు చెప్పొచ్చుగా. అని అంటాడు జిల్లేడు పాలు పోసుకోండి, కళ్ళలో తేడాగా కనపడితే అన్నీ పోతాయి అన్నాడు. మళ్ళీ 2వది ఏమన్నాడు? కుంకుడి గంట నూరి పెట్టుకోమంటున్నాడు. వాడు పెట్టుకోవచ్చు కదా. వాడే నల్ల కళ్ళజోడు పెట్టాడు, ఎంత పోతా పెట్టినట్టు ప్రసంగం చేస్తున్నాడు. అంటే మనం ఏమైపోవాలి కదా, కాలము ప్రభు చిత్తంలో ఉంది కనుక వయసు పెరిగి కొన్ని బలహీనతలు వస్తున్నాయి. ఆ బలహీన దగ్గర చేసుకోవాలి పబ్లిక్ సంబంధంగా. అది చెప్పడం దేహానికి కావాల్సింది మనం పుచ్చుకోవాలి, కొన్ని ప్రభు దగ్గర కూర్చొని సరి చేసుకోవాల్సి ఉంటాయి. ఆ రకం మనం ముందు కాదు. వాడు కళ్ళజోడు పెట్టాడు, ఎంత నా పోతా పెట్టాడు. జిల్లులో పాలు పోసుకోండి, కుంకుడి గంట నూరంట అది అంట కళ్ళలో పెట్టుకోండి ఉపదేశం చేస్తాడు. మళ్ళంటే ఒకడు అడిగాడు, డాక్టర్ గారు నువ్వు పోతా పెట్టుకొని చూస్తున్నా కదా, ముందు నువ్వు శుద్ధిగా పోవాడు.
కింద కామెంట్లు పెట్టినట్టు. అలా ఉంది మానవ యొక్క జీవితం. అందుకని ఇక్కడ అంటున్నాడు, ప్రభు ఏం చెప్తున్నాడు, నీ కన్నులు తేటగా ఉండాలి. నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతా కూడా వెలుగు వైభవంగా ధరిస్తుంది. కన్నులు అంటే ఉన్నాయి, చెవులు. యోహాను భక్తుడు ఏమన్నాడు ప్రకటన గ్రంథంలో, ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు కాక. ఇవన్నీ నా మాటలు కాదు, నా ఆలోచనలు కాదు. దేవుని యొక్క ఉపదేశం, దేవుని యొక్క సందేశాలు అవి నీ హృదయంలో ముద్రించుకోవాలి. మన హృదయంలో ఎన్ని ఉన్నాయి కదా, మనసు, నోరు, చేతు, కాళ్ళు, కన్నులు, చెవులు. ఈ చెవులు ఏం చేయాలి? దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు ఈ కన్నులతో దైవజనుడు ఏం చెప్తున్నాడా, ఏం మాట్లాడుతున్నాడా, ఆ మాటలు మన జీవితానికి అన్వేషణ చేసుకోవాలి. వేరే సంఘస్థులు ఏం చేశారంటే పౌలు గారు చెప్పిన యొక్క మాటలన్నీ అన్వేషించి మారు మనసు పొందారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరీక్షించాలి. ఎందుకంటే ఈ కడవరి దినాలలో, ఈ అంత్య దినాలలో అనేకమైన అబద్ధమైన పోక్తూ అవుతున్నారు దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఒక కుటుంబం గురించి ప్రార్థన చేస్తే 3 విషయాలు చెప్పాడు. ఒక కార్యం జరిగింది. పెద్ద సంస్థలు సంఘం నడుపుతున్నారు, పెద్ద సంఘము. ఆ సంఘములేమో ఉపవాసం అన్నమాట. అలాంటి బాధ చేస్తున్నప్పుడు నేను ఒక దినబలి వెళ్ళినప్పుడు, అబ్బా కొన్ని దినాలు నువ్వు బయటకు వస్తాయని చెప్పినప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఇంకా 2 విషయాలు చెప్పాడు దేవుడారా. ఆ 2 విషయాలకు వచ్చాను మళ్ళీ ఎక్కడ వాళ్ళే పాసంలో ఆ రోజు వ్యాధి వచ్చింది, బాధ వచ్చింది, కబురు పెట్టాను, వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఎల్లకండి ఎల్లక ముందుగానే ఏకాంతంలో ప్రార్థిస్తే 3 మాటలు చెప్పించాడు. ఒక మాట నెరవేరింది, ఇంకా 2 మాటలు ఉన్నాయి. ఈ రోజుగా మందిలో అడుగుతాడు. వాళ్ళే పాసులు, వాళ్ళే వ్యాధులు, వాళ్ళే జ్ఞానులు. 3 మాటలు నోటుకు కూడా ఉందండి. బీరువాలో డేటేస్ కూడా రాశారన్నమాట. భయంకరమైన నెపథ్యంలో నష్టం పడుతుంటే ఆ వ్యవస్థ నుంచి బయటకు వచ్చారు. దేవునికి ఎంత కృతజ్ఞతలై ఉండాలి. ఈ రోజున ఉందా? లేదు. చాలా ఉన్నాయి మన జీవితాలు దేవుడు. అందుకని అంటున్నాడు దేవుడు, నీ కనులు దేవుని చూడాలంటే మన పరిశుద్ధత కలిగి ఉండాలి. 2 దినవృత్త గ్రంథం 16:9 దేవుని యొక్క కనులు లోకమంతా కూడా యథార్థవంతుల కొరకు లోకమంతా కూడా సంచారం చేస్తున్నాడు కళ్ళు. మరి ఆయన కళ్ళు ఎట్లుంటాయి, మన కళ్ళు ఎట్లుంటాయి చెప్పండి? మన కళ్ళతో ఏం చేస్తున్నాం? కనులు, చెవులు, నోళ్ళు, ఇవన్నీ మనలో ఉన్న అవయాలు. చెవులు ఎట్లుండాలి? దేవుని యొక్క మాట వినాలి. ఇప్పుడు బయట పోతే అదస సెల్ ఫోన్ చూసింది, ఇక అందరూ పిలితే వస్తున్నాను అన్న తర్వాత 2 గంటలు పట్టింది. ఎన్ని కిలోమీటర్తో ఉంది అక్కడికి ఇక్కడికి? ఎన్ని గంటలు టైం పట్టింది అంటే ఏం చేస్తున్నాం మనం? మన చెవులు ఎట్లుంటున్నాయి? దురద చెవులు కలిగి ఉన్నాయి అన్నమాట. అందుకని ప్రభు ఏమన్నాడు ప్రకటన గ్రంథంలో, సంఘముతో చెప్తున్న ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. చెవులు ఉన్నాయి కదా, 2 చెవులు. అదే తిమోతిలో చెప్పేది దురద చెవులు, కల్పన కథలు, పిట్ట కథలు సంఘాలు ఉద్దేశిస్తే ప్రార్థన అయిపోయినా కూడా వస్తారు. ఎందుకు? ముచ్చట్లు, పోటీ ముచ్చట్లు. ప్రార్థన అయిపోయినాక టీవీ తాక్కుంటా, ముచ్చట చెప్పుకుంటా, అక్కయ్య వచ్చింది, మాకు ఎందుకు ఈరోజు ఈ పూలు పెట్టింది, ఏ ముచ్చట్లో, ఏ ఆలోచనలో దేవుని యొక్క ఉపదేశాలు చెవులు కోరుకుంటారు. ఒక అమ్మాయి అంట మలేషియాలోని అక్కడ సంఘంలో ఫస్ట్ వచ్చి పాట పాడిందంట. ఈ లోపల మరి ఏదో ఒక అమ్మాయి వచ్చి ఒక పాట పాడిందంట. అద్భుతాను సద్భుతానంద కోపం వచ్చేసిందంట. ఈ సంఘంలో నేనే పాట పాడేది, ఏమొచ్చి పాట పాడేదని కడుపులో పెట్టుకుందంట. కడుపులో పెట్టుకుంటే కడుపులో ఎక్కువ వచ్చేస్తుందంట. డాక్టర్ తగ్గిపోతే తగ్గట్లేదంట. ఇన్ని మందులు అంటే తగ్గట్లేదు కడుపులకి. ఒకరోజు పాస్టర్ దగ్గర కడుపులో ఎక్కువ తగ్గట్లేదు ప్రార్థన చేస్తే
సరే చేద్దాం ప్రార్థన అంటే మన సంఘంలో ఎంతమంది ఉన్నారమ్మా? ఈ సంఘంలో పేర్లన్నీ రాసుకురామన్నాడంట. ఈ సంఘంలో పేర్లన్నీ రాసి వచ్చిన తర్వాత వరుసన క్షమాపణ తీసుకోమన్నాడంట. ఆ క్షమాపణ తీసుకున్నప్పుడు యాసపడి అమ్మాయి కూడా చూడాలి ఉందిగా, పాడబడి అమ్మాయి కూడా, ఆయన కూడా పేరు రాశాడు. ఆయన దగ్గర కూడా క్షమాపణ తీసుకోవాలి. తిరిగి వచ్చిన తర్వాత ఆయన కూర్చొని హైదరాబాద్ తగ్గిందా అమ్మా, అందరూ మానవులే కదరా, మరి మా దైవం ఎదుర్కొన్నాము, వెనక ముందు వస్తారు, ముందు వచ్చిన ముందు పాట పాడతారు, వెనక వచ్చిన పాట పాడతారా, మరి దేవుడి సంఘాలు ఎలా ఉన్నామా, అందరం కలిసి సమాధానం కలిగి ఉండాలరా అని అడిగితే అట్లా సంఘంలో ఎలా ఉండాలి? ముందు ఎలాగైనా ఉండదు, సమాధానం కలిగి ఉండాలి. దీని వినాలి, దీని స్తోత్రం. చెవులు దేవుని యొక్క ఉపదేశాలు వినడానికి మనం వేగరపాలి. అయ్యా టైం అవుతుంది, ఇది పాటలు పాడాలి. మరి పాటల్లో ఏమున్నది? దావీదు పాటలు పాడుతుండగా సౌల్లో దురాత్మలు పోయి మనం అప్పుడప్పుడు తిరిగి వస్తాం. ఆదివారం కూడా దేవుడి దగ్గరికి వచ్చి కన్నీళ్ళు కాచి ఒక పాటల్లో పాడితే పాతేగా ఆ శక్తి నేను తెలుసుకున్నాను. ఒకరోజు అంటే నేను మీటింగ్ తిరిగి వచ్చి అసలు ప్రార్థన చేయలేకపోతున్నాను, అసలు మోకాళ్ళు లేకపోతున్నా, నీరసం కూడా ఉంది. తర్వాత కష్టపడు కానీ పొందుకున్నా చేస్తానులే, ఈ నీరసం పోయిద్దిలే అంటే మళ్ళీ నిద్రపోయానుకో, మళ్ళీ ఎన్ని నాకు ఆవి చుట్టి అని నేనేం చేశాను, ప్రార్థన కూడా చేయలే, కూర్చొని యేసురక్తం పాట పాడా. ఎక్కడ కూర్చొని కుర్చీలో కూర్చొని ఆ యేసురక్తం పాట పాడుతుంటే ఒకప్పుడు ఉగెత్తుతుంది. ఆ పాట పాడి అయిపోయిన ఆమె అన్నాను, రిలాక్స్ వచ్చేసింది. దేవాన్ని స్తోత్రమయ్యా, ఎంత పాటలు ఎంత శక్తి ఉందనుకున్నాను. మరి ఎప్పుడు తెలుసుకుంటారు? ఆలోచన రావాలి, మనకి తలంపులు రావాలి, మన మనసు పనిచేయాలి. బయటికి వెళ్ళొస్తాను బయటికి అక్కడ ప్రార్థించి వస్తాము, వచ్చినాక తప్పక పోయామనుకో తల చేద్దాం అనుకున్నప్పుడు అయ్యేదంటే ఇప్పుడు కూడా పెట్టేకి మేము కూడా ఇప్పుడు ఏమవుతాయి, లోన్ ఉండిపోతాం. మరి అంటే లోనకి పోయి ఇరుక్కున్నది మళ్ళీ బయట ఎంత టైం పట్టింది, ఇంత ముళ్ళు ఇరుక్కుంది, దాన్ని తీయాలంటే ముళ్ళు కూర్చుకుంటే దాన్ని ఫినిష్ కావాలి, ఆ ఫినిష్తో తీయాలి. ఇంకొకరు లోన పోయిందంటే ఏం కావాలి, మళ్ళీ ఇంకా పెద్దది కావాలి సూది. అంతెందుకు మధ్యలో కూర్చొచ్చేది ఒకే పాట పాడి ఆ పాట పాడుతుంటే నాకు అర్థమవుతుంది. అట్లా కళ్ళు మూసుకుంటే సంభవంగా పాటలు తింటున్నారా దేని స్తోత్రం. పాటలు ఏం లేదు అనుకోబాకండి, ఎంతగా సిద్ధపడినాడు. మందిరానికి పోదని మన కాళ్ళకి అప్పచెప్పాలి, మన చెవులకి మన మనసుకి అప్పచెప్పి వేగంగా రావాలి తింటున్నారా దేని స్తోత్రం. తర్వాత 7వది శిరస్సు. ఈ శిరస్సు ఏం చేయాలి? దేవునికి వందనాలు చెప్పాలి తింటున్నారు దేవుని స్తోత్రం. శిరస్సు ఎవరు? యేసయ్య. ఆ శిరస్సుకి శిరస్సు ఎవరు? పురుషుడు. పురుషుడికి శిరస్సు ఎవరు? స్త్రీ. కనుక మనం ఏం చేయాలి? యేసయ్యకి వందనాలు చెప్పాలి. ఎక్కడ కనపడ్డా ప్రైజ్ లార్డ్ వందనాలయ్యా అని పద్ధతిలో చెప్పుకున్నప్పుడు మనకు ఆనందంగా ఉంటుంది. హృదయంలో పగ, దోషం, అసూయ, కలగం పెట్టుకున్నాం అనుకో దూరం అయిపోతాం. మన శిరస్సు ఎవరు? క్రీస్తు. క్రీస్తుకి శిరస్సు ఎవరు? క్రీస్తు. తర్వాత ఆదాము శిరస్సు. ఆదాముకి శిరస్సు ఎవరు? అవ్వ. ఈ విధంగా అవ్వనగా సంఘము. మనం ఎలా ఉండాలి? శిరస్సుకి వందనాలు చెల్లించాలి. శిరస్సు అనగా యేసు ప్రభువు. మన అవయములో సమయం ప్రవక్త సౌలు ఆగురా బాబు, ఆగు, ఈ రాత్రి అడుగు, రేపు నీ మనసులో ఉందంతా నేను చెప్పేస్తాను అన్నాడు. దేని స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య నిన్ను నన్ను కూడా చెప్పేసేస్తాడు. దేవుడు మన యొక్క భాగాలు ఎలా పుణ్యకార్యాలు, ఏదో పుణ్యకార్యాలు ఏదో చేస్తారు, ఈ చెయ్యాలి. ఏం చేయమన్నాడు దేవుడు? పుణ్యకార్యము రోమిరాజు పత్రిక 12:1 చదివినట్లయితే చదవండి. ఈ దేహాన్ని ఏం చేయాలి? కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. పౌలు గారు అంట బతిలాడుతున్నాడంట, కన్నీళ్లు కలుస్తున్నాడు. అయ్యా మీ శరీరాన్ని దేవుడికి
సజీవయాగంగా సమర్పించుకోండి. దుష్టుడు మన దగ్గర రాడు. దేవుడా దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయ్యి పుణ్యకార్యాలు మనం ఏం చేయాలి? పుణ్యకార్యం అంటే దేవుడికి సమర్పించాలి. ఎప్పుడు సమర్పించాలి? మోకాళ్ళేసి మోకాళ్ళ ప్రార్థన చేసినప్పుడు ఇవన్నీ కలుగుతాయి అన్నమాట. నీ మనస్సు కట్టుకున్నందుకో, నీ నోరు, చెవులు, నాలిక, నీ కాళ్ళు మొత్తము మోకరించినప్పుడు పనిచేస్తా ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియ సోదరులారా, అందుకని అంటాడు 145 కీర్తన గ్రంథము 18 వచనం చదివినట్లయితే సోదరు తమకు మొరపెట్టు వారి అందరికి తనకు నిజముగా మొరపెట్టు వారి అందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎక్కడ ఉన్నాడంట? మన పక్కనే ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఉంటాడు? ఆయన మోకాళ్ళేసి మొరపెట్టినప్పుడు, చేతులు పైకెత్తినప్పుడు, నీ మనస్సు, తర్వాత నోరు, చేతులు, కాళ్ళు, కనులు, చెవులు, శిరస్సు, ఈ 7 భాగాలు నీలో ఉన్నప్పుడు కరెక్ట్గా ఆయన పక్కనే ఉంటాడు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు? ఓం అంటారు. ఆ ఓములు ఏముంది? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రివేకత్వం ఇమిడి ఉన్నది. మనకు తెలియకుండా పాపడు ఏం చేస్తారు? అలా ఉండదు. అంటే ఓముగా మనసు, శరీరము, ఆత్మ ఈ 3 మనసులో నమ్మడం ఉండాలంట. అప్పుడు మనిషికి ప్రశాంతత వచ్చింది. శాంతి. ఆ శాంతులు ఏమున్నాయి? శాంతులు ఏమున్నాయి? శరీరము, ఆత్మ, మనస్సు 3 ఉన్నాయి అన్నమాట. అందుకని ప్రభు మనకు నేర్పిన పాఠం ఏంటంటే, సమీర దగ్గర సౌలు వచ్చినప్పుడు రేపు నీ మనసులో ఉన్నదంతా చెప్తున్నాడు ఏంటంటే, అందుకని ఈ ఎన్ని శుద్ధి చేసుకోమన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని నిజంగా మనం పెట్టినట్లయితే ఆయన మన పక్షాన ఉంటాడు కదా, సమీపముగా ఉంటాడు. అందుకని ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో వారు మొర వినపడింది. అక్కడే శత్రువు ముందు మోసని పెంచి పెద్ద చేసి శత్రువు దగ్గర పంపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మోసే ఎన్ని సంవత్సరాలు బతికాడు? ఆయన 3 పార్ట్లు 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నాడు. 40 సంవత్సరాలు గొర్రెలు కాశాడు. తర్వాత మళ్ళీ 40 సంవత్సరాలు ఆ యాత్రలో మళ్ళీ పొలం దగ్గరికి వెళ్ళి కార్యాలు చేసి ఇశ్రాయేలు ప్రజలు తోడుకొచ్చాడు. దేవుని స్తోత్రం. ఈ కొద్ది మాట దేవుడు దీవించును గాక. అందరి తల వచ్చండి. ఆయన శరీరం రక్తం భుజించేవారు, భుజించిన వచ్చిన వారు కూడా, అయ్యా నేను ఎందుకు తీసుకోలేకపోతున్నాను. ఆనాడు అపోస్తలుడు పౌలు గారు ఓడలో అయ్యా శరీరము రక్తము పంచిపెట్టినప్పుడైనా 246 మంది శక్తిని పొందుకున్నారు. అయ్యా నీ ఆత్మ పొందుకోలేకపోతున్నావు, నీ శక్తిని పొందుకోలేకపోతున్నాను ప్రభా అని మొరపెట్టండి. దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం. ఎవరు కూడా ఆలోచన చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26 నుంచి 30 వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం 27వ పేజీ. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తం, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను
ద్రాక్షరసము క్రొత్తదిగా తాగు దినం వరకు త్రాగు దినం వరకు ఇంకనూ దాని త్రాగనని మీతో చెప్పుచున్నాను. ఇంకనూ దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను. అంతటా వారు కీర్తనలు పాడి ఒలీవ కొండకు వెళ్ళి దేవునికి స్తోత్రం. ఈ కొద్ది మాట దేవుడు దీవించునుగాక. ఎవరు కూడా అందరూ బాగుంచండి, అందరూ తల వంచండి.